ఇక మరిన్ని వివరాలని లైవ్లో అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, కోట శ్రీనివాసరావు గారు లాంటి ఒక గొప్ప నటుడిని సినీ ఇండస్ట్రీ కోల్పోయింది. అందరూ కూడా శోక సంద్రంలో మునిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక కోట శ్రీనివాసరావు గారి ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? ఓకే జ్యోతి, ఆడియో ఓకే. మెంబర్స్ ఒక సంఖ్యలో ఉండవచ్చని చెప్పొచ్చు. ఉదయం నుంచి మనం చూస్తున్నాం, ఒక దిగ్గజ నటుడు ప్రియం కన్నుమూశారు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఏదైతే దాదాపు 700 పైచిలుకు చిత్రాలు నటించిన పడచినట్టు లేదన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ విసిరిస్తుందని కూడా చెప్పొచ్చు. ఎన్నో సినిమాలకు ఇచ్చిన పాత్రల్లో తనకంటూ ఒక న్యాయం చేసిన వ్యక్తిగా ఆ పాడుతున్న కూడా చెప్పొచ్చు. అదే ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు కావచ్చు, సినీ ప్రముఖులు అయితే రాజకీయ నాయకులు కూడా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పటికే తన అభిమానులు కావచ్చు, ఆయనతో పాటు నటించిన నటీనటులు కూడా ఇప్పటికి వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి కావచ్చు, ఏదైతే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన నివాళులు అర్పించారు. జీవితం కావచ్చు, ఇటు అనిల్ రావుపూరి కావచ్చు, ఏదైతే అన్నిటిగా దగ్గరగా ఉన్న 70 చిత్రాలు చేసిన బాబు మోహన్ కూడా ఆయనకి నివాళులు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇండస్ట్రీలో ఏదైతే ఇలాంటి ప్లేస్ మాత్రం రీప్లేస్మెంట్ చేయలేని పోయినవైతే ఇక్కడ ఉన్నది. కాబట్టి జ్యోతి, ఇప్పుడు ఏంటంటే ఉదయం నుంచి చాలా మంది సెలబ్రిటీలు నివాళులర్పిస్తున్నారు. మరి కొద్ది సేపట్లో ఏదైతే పాడశీనంతో పాటు దేహం మహాప్రస్థానం బయలుదేరడానికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా ఇస్తుంది జ్యోతి. ఇక గోపి, ఇప్పటికే ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. ఇంకా సినీ ప్రముఖులు వచ్చే అవకాశం కనిపిస్తోందా? మరి కొద్దిసేపట్లో డైరెక్టర్ రాజ్మోహన్ తో పాటు ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి కొద్దిసేపట్లో వస్తానికి ఇప్పటికే పోలీసు అలర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడికి ఫిలిం నగర్ మొత్తం ఇప్పటికే ఆయన అభిమానులు కావచ్చు, సినీ నటులతో మొత్తం శోక సముద్రంలో నిండిందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ మన విజువల్స్ లో ఆయన చూస్తుంది కావచ్చు, ఇక్కడ నుంచి చాలా మంది భారీగా తరలి వచ్చారు. చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతాల వాళ్ళు కూడా చూస్తానికి వచ్చారు. ఇప్పుడు విలక్షణమైన నటులు కాబట్టి చాలా మంది డైరెక్టర్లు ఆయనతో పాటు నటించిన చేపించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు. మనకి విజువల్స్ లో చూస్తున్నాం, చాలా మంది అభిమానులు సడగారు చూపు కోసం వచ్చినారు ఇక్కడికి. ఇక్కడ పోలీసు వారు భారీ బందోబస్తులతో ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళనైతే చివరి చూపుగా, అంటే 2 గంటల తర్వాత వీళ్ళని ఎవరైతే నటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రవేశం పంపే అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ నుంచి ఇప్పటికే ఫిలిం నగర్ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిన కూడా తెలుసు. దానికి సంబంధించిన రూట్ కూడా వేరే రూట్ నుంచి పంపిస్తున్నారు వాహనాలు కూడా చెప్తారు. అయితే సెలబ్రిటీలు వచ్చే వాహనాలు కూడా ఒక రూట్ నుంచి అంటే ఇల్లు అవుట్ వేరే రూట్ నుంచి కూడా పంపిస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి ఏదైతే విలక్షణమైన నటుడు ఏదైతే కోట శ్రీనివాసరావు లాస్ట్ కడల్ సీట్ కోసం అయితే ఇప్పటికి టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. అయితే మరికొద్ది సేపట్లో మహాప్రస్థానంలో అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ నుంచి ఫిలిం నగర్ నుంచి ఆయన రమణేశ్వర తాగుతుంది కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే కోట శ్రీనివాసరావు సినిమా నటుల్లో అన్ని ఏర్పాటు చేసినా చాలా విలక్షణంగా చేసే ఆ వ్యక్తి కాబట్టి ఇలాంటి నటుడు ఆ పాత్ర పోషించే నటుడు ఇంకా లేడని కూడా చాలా మంది మీడియా సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. అంటే ఇలాంటి నటుల్లో చాలా మంది విలన్ నటుడు, ఒక్కొక్క కమెడియన్ నటుడు ఉంటారు, కానీ ఆల్రౌండర్ నటుడు ఇండస్ట్రీలో ఉన్నదంటే ఆయన ఓన్లీ కోట శ్రీనివాసరావు అని చెప్పారు. గతంలో మాత్రం రాఘగోపాలరావు లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ కోట శ్రీనివాసరావు. కానీ ఈ భర్తీ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ కోట శ్రీనివాసరావు ఎప్పటికీ ప్రతి వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారని కూడా ప్రతి డైరెక్టర్, ప్రతి నటించిన నటులు కావచ్చు, వాళ్ళు చిరంజీవి గారు కూడా ప్రతి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫస్ట్ నా సినిమాతో ఆయన జీవిత ప్రస్థానం సాగింది. అలాంటివి ఎన్నో సినిమాలు తీసి ఆయన ఇప్పుడు అగ్రస్థానిగా నిలిచింది, అక్కడ ఎక్కువ సినిమాలు తీసిండు. కాబట్టి అలాంటి నటులు కోల్పోవడం చాలా విషాదకరమని కూడా ఏదైతే చిరంజీవి గారు వ్యక్తం చేయడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తను వ్యక్తం చేసింది. నాకు చిన్ననాటి నుంచి కూడా ఆయన పాత్రలో ఉన్న, ఆయన సన్నివేశంలో ఉన్న చాలా ఇష్టం అని కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి నటుడు చేయటం కోట శ్రీనివాసరావుకు ఎన్నో అవార్డులు వరించాయి కూడా చెప్పవచ్చు. మరోవైపు కుటుంబ సభ్యులకు సంబంధించి అందరు ఇక్కడ చేరుతున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన సంబంధించిన రథయాత్ర యాన్ కూడా రాబోతున్నది. ఇప్పటికే పోలీసు వాళ్ళు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది ఏదైతే ఫిలిం నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా ఒక రూట్ నుంచి మరొక రూట్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా పోలీసు బందోబస్తు కూడా సూపర్ గా, అంటే చాలా ఇష్టంగా, అంటే ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ పంపడం కూడా జరుగుతుంది. జ్యోతి, గోపి, కోట శ్రీనివాసరావు గారి సుదీర్ఘ నటనా జీవితం రాబోయే తరాలకి, నూతన నటీనటులకు ఒక ఆదర్శంగా చెప్పుకోవచ్చా? తప్పకుండా జ్యోతి, ఆయన నూతన రానున్న ఇంకా అంటే దాదాపు ఒక 4 దశాబ్దాల నుంచి కూడా ఆయన అందరితోటి అక్కినేని నాగేశ్వరరావు కావచ్చు, రామారావు అక్కడి నుంచి నటించుకుంటున్న వ్యక్తి కాబట్టి
ఇప్పుడు మహేష్ బాబు, నాగార్జున అంటే 4వ తరం దాకా కూడా ఆయన నటించడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక నటుడు అంటే ఒక పాత్రకే కాదు, ఈయన అన్ని పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు ఆ స్ఫూర్తి చాలా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడనే కాదు, చాలా సినిమాలు చాలా సీనియర్ మన తాత ముత్తాత నుంచి మనం నిర్వహించుకుంటున్నటువంటి మహంకాళమ్మ బోనాల జాతర చాలా మంది సైడ్ చిన్నప్పుడు రైట్ 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 థ్యాంక్ యూ గోపి.